ఆయన ఇష్టమైతే చేస్తాడు, ఆయన కొన్ని రోజుల తర్వాత చేస్తాడు, లేకపోతే కొన్ని రోజుల తర్వాత కూడా చేయకపోవచ్చు. ఇది ఎందుకు ఇలా అని ప్రశ్నించడానికి మనకు అధికారం లేదు. దేవుని చిత్తంలో ఎలా ఉందో మనకు తెలియదు. అయితే అభిషేకం గనక నిత్యము మన మీద నివాసం చేస్తూ ఉంటే అప్పుడు దేవుని యొక్క మనసు ఎరిగిన వారంగా మన నీడబడితే చాలు దేవుడు అద్భుతాలు చేస్తాడు. మన నోటి మాటలో నుంచి ఆయన నోటి మాటను కలిపి ఎదుటి వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు సృష్టిస్తాడు. అందుకని మొదట దేవుని వాక్యంలో పెరగండి. దేవుని యొక్క చిత్రంలో మీ హృదయాలు మీ మీద ఏ దోషారోపణ చేయకుండా ఉండునట్లు దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడండి. అప్పుడు దేవుడు మనల్ని చూసి హర్షిస్తాడు. అంతేకాదు తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది ఒక మాట, మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారము నాకు తెచ్చెను. మనము దేవజనులకు ఇవ్వాల్సిన మాటలు ఏంటి అని అంటే, వారికి ఇవ్వాల్సిన కాన్ఫిడెన్స్ ఏంటి అని అంటే, నీ విశ్వాసమును నీ ప్రేమను గూర్చి వీళ్ళు చెప్పటం వలన నాకు ఒక మంచి ఆదరణ కలిగింది అని ఒక దైవజనుడు తన యొక్క విశ్వాసం గురించి చెప్పాలి. అట్లాంటి స్థాయిలోకి నిన్ను నన్ను దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు మనకి సాతాను మీద జయం వస్తుందండి. మనం జీవించే జీవిత విధానంను సాతాను కూడా పసిగడుతున్నాడు. నేను పౌలు నెరుగుదును, యేసు నెరుగుదును, మీరెవరా బాబు నన్ను వచ్చి వదలగొట్టడానికి అని చెప్పి సాతాను వారి మీద పడి వారి మీద గెలిచాడట. అయితే మనము ఇట్లా ఉండకూడదు. మనం చేస్తున్న నీతి కార్యాల గురించి కూడా సాతాను చూస్తున్నాడు. మనం చేసే తప్పిదములను కూడా సాతాను చూస్తున్నాడు. అయితే రెండిటిని కలుపుకొని వెళ్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దేవుడికి ఉపయోగపడే సాధనంగా ఉండవు. ఉంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు, లేకపోతే నులివెచ్చని జీవితం పనికి రాదు అని దేవుడు వాక్యంలో స్పష్టంగా రాసిపెట్టాడు. మన యొక్క విశ్వాసపు భాష, మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము దైవ దృష్టికి ఇంపుగాను అంగీకారంగాను ఉండునుగాక అని ఎప్పుడు మనం చెప్పుకోవాలి. దేవుడులో ఆనందించడం నేర్చుకోవాలి. డబ్బులు వచ్చినప్పుడే ఆశీర్వాదం, దీవెన వచ్చినప్పుడు ఆశీర్వాదం, ఆరోగ్యం వచ్చినప్పుడు ఆశీర్వాదం, అప్పుడే కృతజ్ఞత కూటం పెట్టుకుంటాము. ఇట్లాంటి అనేది చాలా ఓల్డ్ స్టాండర్డ్స్. ఎల్లవేళలా నిత్యము నా దేవుడైన యెహోవా యందు నేను ఆనందిస్తాను, ఎందుకంటే దేవుడు నన్ను రక్షించాడు, నన్ను విమోచించాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను ఆస్వాదించాడు, నా కలిగినది యావత్తును కంచెవేసి కాపాడాడు అని చెప్పి అనుకోవటంలో ఆశీర్వాదము దీవెన ఉంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో అనేది ఇప్పుడే స్పష్టంగా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. మరొకసారి చెప్పి మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమును దూరముగా ఉండుటయే దేవుని చిత్తం మీ జీవితంలో. మీలో ప్రతివాడును దేవుని ఎరుగిన అన్యజనుల వలె కామాభిలాషల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు పరిశుద్ధతలో ఎరుగుతూ ఉంటే దేవుడు ఏదో సమయంలో మిమ్మల్ని తప్పకుండా నాకు చూపిస్తాడు. మీరు ఒకవేళ ఇట్లాంటి కట్టుబాట్లు, ఇట్లాంటి పాపపు జీవితంలో ఉంటే ప్రియ సహోదరి సహోదరుల, త్వరగా విమోచించబడు, దేవుని ప్రేమలో పడు. తప్పకుండా దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. ఈ లోకపు ప్రేమలు, ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందండి, ఆ అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడండి, మేమిద్దరం ఇట్లా డిసైడ్ అయ్యామని అనుకున్న దాంట్లో తప్పకుండా జీవితంలో మోసపోతాం. తర్వాత జీవితం ఎందుకు ఇలా అయింది అని ప్రశ్నించుకోవటం, ఇట్లాంటి జోలికి వెళ్ళొద్దు. యేసు ప్రభు ప్రేమలో పడండి. ఎన్నడూ ఈ ప్రేమ మిమ్మల్ని మోసం చేయదు. డెఫినెట్గా గ్యారంటీ ఇస్తాను నేను. దేవుని సన్నిధిలో దేవుడి ఈ మాటలను మీ వినికిడిలో, మీ జీవితంలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండుటకే నువ్వు పిలిచావు. అదే మీ యొక్క చిత్తము మా జీవితంలో అని మేము గ్రహించాము. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. ఓల మా శిఖర బహస్సరబెకతోశీల మికతస్యర బహుశిఖమ బల కమస్సల బెకతుష్య ఉగ్రబారుతో సలమికతో శిఖల మరుకుతో జరబహుతు శిఖమాల కబ బరబస్సర బెకతోశిఖల మికత శిఖల బబల మమరతస్య ఉరబాసిరికమకుతో శిఖమ బల కతస్సల మికతస్సల మహౌ శిఖమ బల కతస్జర మికతోస్యల రెబకతో సలమికతో శిఖమ బలక. సావిత్రి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.
గ్లోబరతో సలమికత శిఖలమాకుతో సలమికత సలమికతో శిఖల బరుకుతమల క్రమకతుస్య లిబరతో సలమికతో శిఖా బరుకుతో సలమికతో శిఖల బబల మమరకత సలమికతో శిఖమబల కరుముస్య రిబకతో సకలమికతో శిఖలమకతో సాల మహాత శిఖలం. నువ్వు బహు విగ్రహారాధికురాలువై ఉన్నావు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు అన్వేషిస్తున్నావు నిజ దేవుడి కోసం. అయితే దేవుడు నిశ్చయముగా నిన్ను, నీ యొక్క జీవితాన్ని మార్చివేసి ఆయన రక్షించట కోసం దేవుని యొక్క సంకల్పమై ఉంది. గ్లుబ్రుతో సాల మహాశిఖమబల కొతోసాల మహాసలమికతోసాల రిబకతోసాలమికతస్సలిమిక ఋషి కబబల కమబరతస్సలమికతోస్య ఉరబల ఉరమాశీలమికతో శిఖలమికదజరబికతో శిఖలమబ్రకతోస. థ్యాంక్ యూ మై డియర్ హోలీ స్పిరిట్ గాడ్. నాయనా నీకు స్తోత్రం. పాపపు బంధకాల్లో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో ఉన్న కాడిని యేసు నామములో ఈరోజు విరగొడుతున్నాను తండ్రి. యేసు నామములో లెట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ విల్ బి సెట్ ఫ్రీ. యేసు నామములో దేవుని యొక్క పిల్లలు అట్టి యొక్క వ్యసనాల నుంచి విడిపించబడును గాక. దేవుని యొక్క శక్తి వారిని కమ్ముకొనుగును గాక. దేవుని యొక్క ప్రభావం వారిని దర్శించును గాక. వారి యొక్క జీవితాలలో పరిశుద్ధత ఏలుబడి చేయును గాక. దేవుని యొక్క అద్భుత మహత్కార్యాలు వారి జీవితంలో వారి ఇంట ఏలుబడి చేయనట్లు ఇప్పుడే ఈ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డ యొక్క జీవితంలో అట్లాంటి కార్యములను జరిగించుదువు గాక. Lord, we thank you, Father, in the name of Jesus. నీ చిత్తము ఏమై ఉన్నది అని మాకు స్పష్టంగా రాశావు. అన్య జనుల వలె మీరు ఏ విధంగా అలా బ్రతకూడదు. మీ తలంపుల్లో, ఆలోచనల్లో, మీ మనసుల్లో పుట్టే అభిప్రాయాలు నాకు తెలుస్తున్నాయి అని నువ్వు సెలవిస్తున్నావు. దేవా, మంచి అభిప్రాయాలు మా మనసుల్లో పుట్టినప్పుడు నీవే మాకు ధైర్యాన్ని ప్రసాదిస్తావు. నీ ఎదుట బహుధైర్యం కలిగిన వాళ్ళంగా నిలబడతాం. ప్రభువానికి స్తోత్రం. మా హృదయము మా మీద ఏ దోషారోపణ చేయనప్పుడు మీ సన్నిధిలో బహుబలము కలిగిన వాళ్ళమై గొప్ప కార్యములను పూనుకుంటాం. ప్రభువానికి స్తోత్రం. మీరు మెచ్చే విధంగా బ్రతకగల కృపను మీరు ప్రసాదించండి. ఈ అంత్యకాలంలో ఉన్న మాకు ఎటువంటి వాక్యోపదేశం కావాలో వాటిని ఉపదేశించి, నడిపించి, నేర్పించి ఒకని ఎడల ఒకరు ప్రేమలో అభివృద్ధి చెందుతూ దేవా అట్టి విశేషమైన కృపను ఈ ప్రోగ్రాం చూసిన బిడ్డలకు మీరు ప్రసాదించమని, వారి జీవితాలను వాక్యంతోనూ ఆత్మయంతోనూ కట్టుకోగలిగే కృపను మీరు ప్రసాదించండి. వారి యొక్క భావోద్రేకాల మీద వారి యొక్క నిర్ణయాలు ఏమాత్రము ఉండకోకుండా దేవా వారి కోసం నువ్వు చేసిన ఆ యొక్క ఫ్యాక్ట్ మీద వారి జీవితాలని నిర్మించుకోగలిగే కృపను విడుదల చేయమని నజరేయుడైన యేసు దివ్యనామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. జీసస్ ఓన్లీ యూ జాయ్ సెంటర్ అనేది లబ్బిపేట మసీద్ రోడ్లో ఉంది. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. దేవుని సన్నిధిలో ఆనందించండి. నిశ్చయముగా ఈ విధంగా బ్రతికితే దేవుడు మీకు సమీపస్తుడుగా ఉండి మీ మనసులో మంచి తలంపులు పుట్టిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యు. వందనాలు.